అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఆఫర్ ఇచ్చారు నారా లోకేష్ గారు. సో అసెంబ్లీ బయటైనా అసెంబ్లీ లోపలైనా మీరు ప్రూఫ్స్ తీసుకురండి, నేను ఒప్పుకుంటాను, నేను రిజైన్ చేసేస్తానని చెప్పారు. మెగా డిఎస్సీలో అక్రమాలు నిరూపితం అయితే నేను దేనికైనా సిద్ధం అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎందుకు ఊరుకోవడం? ఇమీడియట్గా వెళ్ళొచ్చుగా. ఇమీడియట్గా అసెంబ్లీకి వెళ్ళండి, లేదా అసెంబ్లీ బయట అయినా రండి. ఏదో సొంత మీడియా ముందు కాకుండా, లేదా సోషల్ మీడియాలో ఆ ట్విట్టర్లో కాకుండా, లేదా సాక్షి మీడియా ముందు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, లేదా ఇంకెవరైనా సరే మెగా డిఎస్సీలో ఎవరెవరైతే అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారో, ఎవరెవరికైతే నష్టం జరిగిందని అనుకుంటున్నారో, ఎవరైతే అర్హులుగా ఉండి కూడా ఉద్యోగం రాలేదని భావిస్తున్నారో, ఎవరికైతే అర్హత లేకపోయినా ఉద్యోగం వచ్చేసిందని చెప్తున్నారో వాళ్ళని తీసుకువెళ్ళండి అసెంబ్లీకి. మంచి అవకాశం. అసెంబ్లీకి తీసుకువెళ్ళండి. అసెంబ్లీలోనే అడగండి, ఇదిగో నవీన్ ఇతను టాప్ ర్యాంకరు, కానీ ఇతనికి ఉద్యోగం రాలేదు. అడిగితేనేమో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదని కారణం చెప్పారు, కానీ ఇతను కోర్టులో పిటిషన్ వేశాడు, మరి ఇతనికి న్యాయం చేయండి అని అడగండి. అలాగే దుర్గయ్య, ఇతను గోల్డ్ మెడలిస్టు నేషనల్, ఇతనికి రాలేదు స్పోర్ట్స్ కోటాలో, సో అనర్హుడికి వచ్చింది, అర్హుడికి రాలేదు, ఇదిగో ఉదాహరణ అని చెప్పండి. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉంటుంది. ఇప్పుడు నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం రాలేదనేది ఆల్రెడీ ఉన్నతాధికారులు 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎవరైతే అర్హులు ఉన్నారో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారో వాళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలేదన్నది ఆల్రెడీ అధికారులు నిరూపించారు, కారణం చెప్పారు. అయినా సరే వైసీపీ వాళ్ళు ఇంకా ఈరోజు నిన్న లోకేష్ గారు అంత క్లారిటీ ఇచ్చినా, సీఎం గారు అంత క్లారిటీ ఇచ్చినా, ఈరోజు సాక్షిలో పెద్ద వార్త రాశారు. సాక్షిలో ఇంకా ఫస్ట్ పేజీలో పెద్ద వార్త రాశారు. సో మెగా డిఎస్సీలో భారీగా అక్రమాలు జరిపినాయి, అది 100% దగా డిఎస్సీనే, అది ఇదని. సో నేనేమంటానంటే, మీ సొంత సోషల్ మీడియాలో పోస్టింగ్లకు పరిమితం కాకుండా, మీ సొంత మీడియాలో వార్తలకు పరిమితం కాకుండా, మీ ట్రాన్స్పరెన్సీ మీరు నిరూపించుకోండి, మీ అకౌంటబిలిటీ మీరు నిరూపించుకోండి. అక్కడ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అకౌంటబిలిటీ నిరూపించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పులు జరగలేదు అని ప్రూవ్ చేయడానికి లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. లేదు తప్పులు జరిగాయి అని నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉంటే అసెంబ్లీకి వెళ్ళడం మంచిది. లేదా అసెంబ్లీ బయట మీడియా పాయింట్ దగ్గర మీరు ఉండండి, లోకేష్ గారు కూడా వస్తారేమో చూద్దాం. ఒకవేళ లోకేష్ గారు రాలేదనుకో, అసెంబ్లీ బయట మీడియా పాయింట్ దగ్గర వైసీపీ వాళ్ళందరూ ఉండి, ఎమ్మెల్యేలు అందరూ, అప్పుడు లోకేష్ గారు రాలేదనుకోండి, అప్పుడు లోకేష్ గారు ఏదో తప్పు అంటారు జనం. సో ఇది ఈ గొడవకి కంక్లూజన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ వైసీపీకే రాజకీయంగా నష్టం. మా పార్టీ అభిమానులు కూడా ఆ పార్టీకి దూరం అయిపోతున్నారు. మొన్న చూసాం, నరసాపురంకి చెందిన ఒక ఉపాధ్యాయుడు, మెగా డిఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చిన ఒక ఉపాధ్యాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమాని, వాళ్ళ కుటుంబం మొత్తం వైసీపీకే ఓటేస్తారు. అటువంటిది తాను కష్టపడి మెగా డిఎస్సీలో ఉద్యోగం పొందితే, మెగా డిఎస్సీ మొత్తం అక్రమాలమయం, డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకున్నారంటే ఇటువంటి వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాయిగా. సో 15,941 మందిని వాళ్ళ ఆత్మగౌరవాన్ని వైసీపీ దెబ్బతీస్తుంది. వాళ్ళ కష్టపడి, ఏళ్ల తరబడి కష్టపడి రేయింబవల్లో చదువుకొని అంత ఉద్యోగం సాధిస్తే దాన్ని సింపుల్గా ఒక్క మాటతో అక్రమం, అన్యాయం అని చెప్పి వైసీపీ వాళ్ళు కొట్టుబడేస్తున్నారు. సో అందుకే ఇంక ఆరోపణలు కాదు, ఆధారాలు కావాలి. ఆధారాలతో సహా నిరూపించాలి. దానికి వైసీపీకి ఇది మంచి టైం. నిజంగా లోకేష్ గారు రాజీనామా చేయకపోతే అప్పుడు జనమే అడుగుతారు, చేయండి అయ్యా మీరని. ఇదిగో వైసీపీ వాళ్ళు నిరూపించారు, ప్రూవ్ చేశారు, సో మీరు రాజీనామా చేయండి అని జనమే అడుగుతారు. ఇక్కడ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ అని నేను ఎందుకు అంటున్నానంటే, అప్పుడు నీట్లో ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్టుగా ప్రూవ్ అయింది, సిబిఐ నిర్ధారించింది, ఎన్టీఏ కూడా ఒప్పుకుంది, 50 మంది సిబ్బందిని తొలగించింది ఎన్టీఏ, అండ్ సిబిఐ కూడా 13 మందిని అరెస్ట్ చేసింది. అంత పెద్ద జరిగిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అండ్ ఇప్పుడు జార్ఖండ్లో పేపర్ లీకేజ్ కారణంగా ఆ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. సో ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా ఆ పరిస్థితికి రావాలి అంటే వైసీపీ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ఏదో ఒక బురద పట్టుకొని ప్రభుత్వం మీద చల్లేయకుండా, లోకేష్ గారి మీద చల్లేయకుండా క్లారిటీగా ఆధారాలతో సహా చెప్పాలి. సో ఇది మంచి అవకాశం. ఇంకా మెగా డిఎస్సీ ఈ గొడవకి, అనవసరమైన గొడవకు ముగింపు పలికితే మంచిది. లేకపోతే వైసీపీ వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడిపోయే ప్రమాదం అయితే ఉందన్నమాట.